అవి కొంచెం సైడ్ పెట్టాను అన్న. ఈ సంవత్సరాలు ఇక్కడ ఎలా నించుంటే అలాగా అది కదా. అంటే ఇంకా మీరు అందరూ కొద్దిగా ఒకసారి వెనక అప్పుడే కదా అది కొద్దిగా వెనకలేదు అది అమ్మ. అదే మీరు కూడా కొద్దిగా వెనకుంటే లైన్గా ఉంటే అది మాకు కూడా ఇలాగా నిమిషాల్లోనే ట్రాఫిక్ 5 రూపాయలే. శ్రీకరం సిద్ధి గణపతి ఆది గణపతి అందుకోండి. మన్నేసారి ట్రాఫిక్ లేదు, లైన్ ఉండాలి. మనకు ఆంధ్రప్రదేశ్ కావాలి సార్. కేంద్ర మండలి వారు ఈ రోజు చాలా చక్కనైనటువంటి 5 రూపాయలకే మనకి నగలపాటి నాగేశ్వరరాజు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గౌరవ బోర్డు మెంబర్ గా ఎన్నికై తొలి అఫీషియల్ ప్రోగ్రామ్ లో మన చిత్తూరు జిల్లా వాస్తవ్యులు సారు మనకెంతో గర్వకారణం. సారు ఈ యొక్క ప్రోగ్రామ్ లో వచ్చి ఈ యొక్క మట్టి విగ్రహాల వినాయక పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు రీజనల్ ఆఫీస్ పొల్యూషన్ వాళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా కొంచెం మరి లైన్ గా వస్తే అందరికీ కూడా గణనాయక మా గజనాయక గణపతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు తరఫున తిరుపతి జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరులో తిరుపతిలో పర్యావరణాన్ని కాపాడడానికి భాగంలో ఈరోజు వినాయక విగ్రహాలంటే రంగురంగుల విగ్రహాలు రకరకాలైనటువంటి వస్తువులతో తయారు చేసి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కాలుష్యం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మట్టి విగ్రహాల్ని 5 రూపాయలు కాస్తూనే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. సెంటిమెంట్గా మనం విగ్రహాలు తీసుకునేటప్పుడు కొందరు ఫీల్ అవుతారు కాబట్టి 5 రూపాయలు ఇచ్చి తీసుకుని పోయేటట్టుగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులకి అటు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాలుష్య నియంత్రణ బోర్డు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుందంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు విచ్చలవిడిగా మన ప్రకృతి వనరులను దోచి నాశనం చేశారు. ఈరోజు ఈ బోర్డు ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా గాలి, నీరు, భూమి ఆరోగ్యవంతంగా ఉండేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మా తరఫున అదేవిధంగా డిపార్ట్మెంట్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. జై గణేష, జై జై గణేష.